89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్తో పరిష్కారం. గత కొంతకాలంగా అనేక కాలేజీల్లో ఈ సీక్రెట్ కెమెరాస్ ఇష్యూ తెరపైకి వస్తూ ఉన్నాయి. She is the ABVP committee member. CMR కాలేజ్ ఇష్యూ మనం చూసాం కాబట్టి అసలు ఏం జరిగింది అక్కడ? వెంటిలేటర్ పైన ఆ ఫింగర్స్ ఇట్లా పెట్టినట్టు. ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్కి వెళ్ళారు. 100% హీఈస్ ఎ పొలిటీషియన్ అండ్ #1 పొలిటీషియన్ ఇన్ తెలంగాణ. నీకు ఎంత పవర్ ఉంది ఏంటి అనేది అందరికీ తెలియవచ్చు, కానీ మా పవర్ ఏందనేది కూడా చూసిండ్రు కదా. సెటిల్మెంట్ జరిగిన తర్వాతనే ఏబీవీపీ కూడా సైలెంట్ అయిపోయింది. ఏకంగా మా బాడీని మేము తీసుకొని మేము బయట పెడతామంటే ఏ ఆడపిల్ల సహిస్తుంది? పర్టికులర్ గా ఆ శాఖకు ఒక మంత్రిని నియమించకపోవడం కూడా చాలా పెద్ద సమస్యగా కనిపిస్తోంది. ఇప్పుడు అక్కడ ఆ కుర్చీలో సరే ఏ గవర్నమెంట్ అయినా సరే. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను శ్రావణి జర్నలిస్ట్. గత కొంతకాలంగా అనేక కాలేజీల్లో ఈ సీక్రెట్ కెమెరాస్ ఇష్యూ తెరపైకి వస్తూ ఉన్నాయి. ఎన్నో కాలేజీల వార్తలు మనం రోజు చూస్తూ ఉన్నాము. పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, చదువుకునే వాళ్ళు చాలా అలర్ట్ గా వాష్రూమ్స్ లో లేదంటే సీక్రెట్ కెమెరాస్ విషయంలో అలర్ట్ గా ఉండాలని వస్తూ ఉన్నా. ఒక 15 days గ్యాప్ లోనే మల్లారెడ్డి కాలేజ్ కి సంబంధించిన ఇష్యూ మొన్న మనం చూసాం. అయితే ఆ కాలేజ్ లో ఏం జరిగింది? అక్కడ ఏబీవీపీ చాలా అగ్రెసివ్ గా ఫైట్ చేసింది. వెళ్ళి అక్కడ ఉన్న విండోస్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ తో ఇంటరాక్టివ్ సెషన్స్ అవ్వచ్చు, అన్ని క్లియర్ కట్ గా వాళ్ళు తెలుసుకున్నారు. అటు న్యూస్ వచ్చిన ఒక 2 days తర్వాత మళ్ళీ ఆ ఇష్యూ అంతా కూడా క్లోజ్ అయిపోయింది. గవర్నమెంట్ కావచ్చు, లేదంటే ప్రతిపక్షాలు కావచ్చు, పెద్దగా దానిపైన ఫోకస్ చేయలేదు. కానీ ఏబీవీపీ ప్రతి ఇష్యూని కూడా చాలా కీన్ లెవెల్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది స్టూడెంట్స్ కి సంబంధించి. అసలు ఆ కాలేజ్ లో ఏం జరిగింది, నిజంగానే కెమెరాస్ ఉన్నాయా, ఫుటేజెస్ వాళ్ళు ఉంటే ఎవరు గుర్తించారు, ఏం జరిగింది అనే విషయాలు మొత్తం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఈ ఎంటైర్ ఇష్యూలో ఉన్న ఝాన్సీ, షీ ఇస్ ద ఏబీవీపీ కమిటీ మెంబర్. చాలా అగ్రెసివ్ గా వర్క్ చేస్తూ ఉంటారు. గతంలో కూడా ఆమె వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. కానిస్టేబుల్స్ ఇద్దరు తన జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళారు. అయినా కూడా డేరింగ్ లేడీ. అలానే తను ఫైటింగ్ స్పిరిట్ కంటిన్యూ చేస్తూ విద్యార్థుల పట్ల ఎవరికి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా తను వెళ్ళి పోరాటం చేస్తూ ఉంటారు. సో ఝాన్సీ, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అసలు మీ పర్సనాలిటీ, మీ హైట్ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంత బక్క పలుచగా, ఎంత అగ్రెసివ్గా, అంత బలం ఏంటి, మీ అంత గట్స్ ఏంటి మీకు? వెళ్ళి డోర్లను కొట్టేస్తారు, విండోస్ని పగలు కొట్టేస్తారు, లాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. అగ్రెసివ్నెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు ఏంటి మీ జర్నీ? మా స్ట్రెంత్ అంతా కూడా ఏబీవీపీ అని ఒక 4 అక్షరాలే. మా బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఏబీవీపీ, అంతే, ఇంకేం లేదు. అది ఇచ్చిన సపోర్ట్, పవర్, మాకు సంస్థలో ఇచ్చినటువంటి ఫ్రీడమ్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, మమ్మల్ని ఇంత అగ్రెసివ్గా ఏదున్నా కూడా డేర్ అండ్ డాషింగ్గా వెళ్ళి మేము ఫైట్ చేయగలుగుతున్నామంటే మా వెనకాల సంస్థ ఇస్తున్నటువంటి బలం కారణంగానే మేము ప్రతి ఉద్యమంలో కూడా ఈ విధంగా అబ్బాయిలతో సమానంగా మేము కొట్లాడగలుగుతున్నాం. అప్పుడు మిమ్మల్ని జుట్టు పట్టుకొని కానిస్టేబుల్స్ బైక్ పైన, ఆ వీడియో ఇంకా సోషల్ మీడియాలో ఉంది. ఝాన్సీ అని కొడితే మీ వీడియోస్లో అది ఒకటి వన్ ఆఫ్ ద మోస్ట్ వైరల్ వీడియో కదా. అవునండి. ఆ తర్వాత ఇంకా ఇంకా స్ట్రాంగ్ గా ముందుకెళ్తున్నారు. ఏం భయం వేయలేదా ఈ కేసులు, ఈ అరెస్టులు? ఎప్పుడైతే మన పైన అణచివేత ఎక్కువ అవుతుందో అప్పుడు ఇంకా అగ్రెసివ్ గా తయారవుతాం అనడానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే అండి. ఎందుకంటే మనము పోరాటాలకు భయపడేటోళ్ళం కాదు. తెలంగాణ గడ్డ అంటేనేమో పోరాటాల పురిటి గడ్డ అని చెప్పుకుంటాము. అట్లాంటి గడ్డ పైన పుట్టినప్పుడు ప్రతి ఆడబిడ్డ కూడా పౌరుషం ఉంటుంది. కాకపోతే అది ఎప్పుడు బయటికి రావాలో అప్పుడు వస్తుంది. కాబట్టి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన పైన అణచివేత జరిగిందని చెప్పేసి వెనకడిగేసే ప్రసక్తే లేదు. మన పైన ఎన్ని దాడులు జరిగితే, ఎన్ని అణచివేతలు మన పైన ఎక్కువైతే మనం ఇంకా అంత స్ట్రాంగ్ గా తయారయ్యి ఇంకా ఎక్కువ పోరాడడానికి అదొక స్ఫూర్తిగా నేను తీసుకున్నాను. కాబట్టి ఈరోజు ఈ విధంగా ఇంకా అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత కూడా అనేక కార్యక్రమాల్లో ఇంకా అగ్రెసివ్ గా పాల్గొనడం జరుగుతుంది. ఓకే, ఎలా ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్ మీకు? ఇలా ఎజిటేషన్స్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ, అసలు చదువుకోమని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, మీరేమో పొద్దున్న లేస్తే ఈ కొట్లాటలు, ఈ ఫైరింగ్, ఈ మూమెంట్స్ ని చూసి వాళ్ళ రియాక్షన్ ఏంటి ఇంట్లో? యాక్చువల్ గా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మేము 5 members అమ్మాయిలం ఇంట్లో. అవునా? మా మదర్ 14 years బ్యాక్ యాక్సిడెంట్ లో చనిపోయారు. నాన్న ఒక్కరే సింగిల్ పేరెంట్ ఉండి అమ్మాయిలు అని చెప్పేసి ఎక్కడ మమ్మల్ని తక్కువ చేసి చూడలేదు.
అంతే లెవెల్ అందరికంటే ఇంకా బెస్ట్ లైఫ్ ని మాకు ఇచ్చారు. చేసేది కూడా అగ్రికల్చర్, వ్యవసాయం. భూమిలో కష్టపడుతూ కూడా ఆయన చెమటోర్చి మమ్మల్ని చదివిస్తున్నారు. అంటే మన పైన మనము తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి నమ్మకం పైన డిపెండ్ అయి ఉంటుంది. అందరు తల్లిదండ్రులు ఒకేలాగా సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ వన్స్ మనం ఒక అవకాశం ఇచ్చినప్పుడు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు ఇంకా వాళ్ళ సపోర్ట్ మనకు ఉంటుంది. ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఇంకా ఎంత అయినా చేయగలుగుతాం. మా నాన్న సపోర్ట్ ఉంది కాబట్టే నేను ఇంత అగ్రెసివ్గా ప్రతి దాంట్లో కూడా సొసైటీ కోసం కొట్లాడుతున్నాం, మన కోసం కాదు. నిస్వార్థంగా సొసైటీ కోసం పనిచేస్తున్నప్పుడు 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఆ సపోర్ట్ వల్లనే నేను ఇక్కడి వరకు రాగలుగుతున్నాను. బయట సమాజం ఎట్లుంటదో తెలుసు మీకు. అవసరమా ఆడపిల్లలకి ఇవన్నీ, వెళ్ళి చదువుకోకుండా ఇదంతా ఏంది అని ఒకప్పుడు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ టాక్ అనేది ఉండదు. ఎందుకంటే ఐదుగురులో మీ నెంబర్ ఎంత? సెకండ్. ఓకే, అంటే మీ తర్వాత ఇంకొక 3 ఉన్నారు. సో వాళ్ళ మధ్య డిస్కషన్, అక్క ఎందుకు ఇట్లా భయం వేస్తుంది మాకు నిన్ను చూస్తుంటే, వద్దులే అని ఆపడం కానీ, మీ ఫాదర్ లేదులే నాన్న పెళ్లి చేసుకో మంచి లైఫ్ ఉంటుంది, ఒక ఇంటి దాన్ని అయిపోతావు అని చెప్పడం కానీ అట్లా ఏం చేయలేదా? అంటే అవతల వాళ్ళు క్వశ్చన్ చెయ్యాలి అంటే అది మన బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నాలో ఆ లక్షణాలు ఏవి వాళ్ళకి కనిపించవు, అట్లాంటి క్వశ్చన్ ఏది రాలేదు. మా సిస్టర్స్ అంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఇంకా బాగుంటుంది, ప్రౌడ్ గా చెప్పుకుంటారు. ఇంకా చెయ్యాలి మా అక్క ఇది అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చూపించడం కానీ చెప్పుకోవడం, వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది. బయటికి వచ్చి నేను కొట్లాడుతున్నా అంటే మదర్ లేదు కాబట్టి ఇంట్లో వాళ్ళు నాన్నని చూసుకోగలుగుతున్నారు కాబట్టి మా చెల్లెలు కూడా వన్ ఆఫ్ ది సపోర్టర్స్ నాకు. ఎన్నిసార్లు జైలుకి వెళ్ళి ఉంటావు ఝాన్సీ? నేను 1 టైం వెళ్ళాను, శ్రీనిధి ఇష్యూలో 8 days నేను అప్పుడు వెళ్ళాను. జనరల్ గా కేసెస్ చాలా ఉన్నాయి నా పైన. మామూలుగా ధర్నా చేసినప్పుడల్లా తీసుకొని ఎన్నిసార్లు జైలు గోడలు చూసి? పోలీస్ స్టేషన్ అంటే కామన్, ఇక నెంబర్ ఆఫ్ 100 times చూడొచ్చు. ఇప్పటివరకు ఎన్ని ఇయర్స్ స్టేషన్? 2019 నుంచి ఆర్గనైజేషన్ లో ఉన్నాను. అప్పటి నుంచి కూడా ప్రతి ఇష్యూలో మన తెలంగాణలో చూస్తుంటాం, ఏ ధర్నా చేసినా కూడా స్టేషన్ కి తీసుకెళ్లడం, కేసులు పెట్టడం అనేది ఇక అది కామన్ అయిపోయింది. ఆల్మోస్ట్ 30 వరకు కేసెస్ ఉంటాయి నా పైన. రెగ్యులర్ గా పేషెంట్ కూడా అటెండ్ అవుతుంటాం. 25 years. 25 ఏళ్ళు, 6 ఏళ్ల పోరాటము, 100కు పైగా అరెస్టులు, 30 కేసులు. ఏంటి మీ ధైర్యం ఏంటి? ఎలా ఫేస్ చేస్తారు వీటిని? చెప్తున్నాను కదా, ఫస్ట్ అదే చెప్పాను, ఇప్పుడు అదే. ఏబీవీపీ అనే 4 అక్షరాలు ఇచ్చినటువంటి ధైర్యము, ఆ సంస్థ బలమే మా బలం. ఇక్కడ బక్కపల్చడం అమ్మాయి ఈ విధంగా కొట్లాడుతుంది అంటే వెనక సంస్థ సపోర్ట్ ఉంది. ఒక ఆడపిల్లనైనా కూడా ఫస్ట్ టైం తెలంగాణలో అమ్మాయి స్టేట్ సెక్రటరీ అవ్వడం అనేది నేనే ఫస్ట్. 75 years ఏబీవీపీ హిస్టరీలో నన్ను, అంటే ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్న ఒక అమ్మాయిని పర్సనాలిటీతో, బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఒక స్టేట్ జనరల్ సెక్రటరీని చేసి ఉన్న వాళ్ళు, నాకంటే 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న అన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఉన్నప్పటికీ కూడా ఒక ఆడపిల్లను కూడా మనం నిలబెట్టి చేయించగలం, ప్రూవ్ చేయగలం అనే ఏబీవీపీ సంస్థ తీసుకున్నటువంటి నిర్ణయం వల్లనే ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చి మీ ముందు కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నా. అదంతా సంస్థ, దాంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి కింది స్థాయి కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరి ప్రోత్సాహం నా వెనకాల ఉంది కాబట్టి నేను ఇక్కడి వరకు రాగలిగాను, ఇంత ఫైట్ చేయగలిగాను. ఒకటి, ఏ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా ఒక అమ్మాయిని హీరోగా, జీరో ఉన్న అమ్మాయిని హీరో స్థాయికి తీర్చిదిద్దగలిగిన ఒక దమ్మున్న సంస్థ అని నేనైతే డేర్గా చెప్పగలుగుతాను. ఏబీవీపీ. ఎంత వయసు ఉన్నప్పుడు కోల్పోయారు మీ మదర్ ని? నేను 9th class లో ఉన్నప్పుడు చనిపోయారు. ఇప్పుడు ఏంటి మీ అకాడమిక్ స్టడీస్ ఏంటి? నేను ఇప్పుడు LLM 2nd year చేస్తున్నారు. ఓకే. ప్రతి ఆడపిల్లకి తల్లి ఒక మోటివేటర్, ఒక గాడెస్ లాగా మనం ఫీల్ అవుతూ ఉంటాము. ఫస్ట్ టీచర్ గా మనం భావిస్తుంటాం. 5 అక్క చెల్లెలకి తల్లి లేదు. మరి ఎవరు మీ ఇన్స్పిరేషన్ ఏంటి? మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఓన్లీ ఫాదరేనా, లేదంటే ఇంకెవరైనా ఒక సపోర్ట్ సిస్టమ్ మిమ్మల్ని ఇలా డ్రైవ్ చేస్తూ ఉందా? మా అమ్మగారు 9th class వరకు ఉన్నారు. ఆ ఏజ్ లో నేను తీసుకున్నటువంటి, ఆమె ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు. 5 members అంటే సమాజం 4 రకాలుగా మాట్లాడుకోవడం. మనది వ్యవసాయ కుటుంబం, అటు కష్టపడుతూ 5గురిని పోషించుకుంటూ ఆమె ఏ రోజు కూడా డౌన్ అవ్వకపోతుండే. అరే నాకేంటి 5గురు ఆడపిల్లలు, వాళ్ళే కొడుకులు, వాళ్ళే బిడ్డలు అనే విధంగా ఒక డేర్ అండ్ డాషింగ్ కనిపిస్తుండే. ఆ చిన్న వయసులోనే నేను మా అమ్మని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా. ఆ తక్కువ వయసులో కూడా నా జీవితానికి సరిపడేటువంటి ధైర్యాన్ని, ఆమె నుంచి ఇన్స్పిరేషన్ ని నేను తీసుకోగలిగిన అంటే ఆ క్రెడిట్ మొత్తం కూడా మా అమ్మగారిది. నెక్స్ట్ ఫాదర్ దగ్గరికి వచ్చేస్తే, అంత చిన్న వయసులో మేమందరం అంటే
చిన్న చెల్లి వచ్చేసి అప్పుడు ఆమెకు ఊహ కూడా తెలియదు, మా మదర్ డెడ్ బాడీ అక్కడ ఉంటే ఆమె పక్కన ఆడుకుంటుంది ఆ టైంలో. అంత చిన్న వయసులో చనిపోయినప్పటికీ కూడా ఈ జనరేషన్లో ఒకరిద్దరు ఆడపిల్లలు అంటేనే ఎందుకులే చదివించడము, పెళ్లి చేసి పంపిస్తే అయిపోతుంది, లేకపోతే సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఆయన లైఫ్ ఆయన చూసుకోవచ్చు. కానీ మా నాన్నగారు అట్లా చేయలేదు. 5 ఆడపిల్లలు ఉన్నారు, చాలా మంది ఫోర్స్ చేశారు, మీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, వాళ్ళకి మదర్ అవసరము, నీకు తోడు అవసరం అని చెప్పేసి ఎంతమంది ఫోర్స్ చేసినా కూడా లేదు, వచ్చే పర్సన్ కరెక్ట్ లేకపోతే ఆడపిల్లల జీవితాలు ఆగమయ్యే ఛాన్స్ ఉంటుంది, నా స్వార్థం కోసం నేను వాళ్ళ లైఫ్ ఆగం చేయలేను, నా శక్తి మేరకు నేను వాళ్ళని చాదుకొని వాళ్ళకంటూ ఒక భవిష్యత్తు ఇవ్వగలనన్న కాన్ఫిడెంట్ నాకు ఉంది అని చెప్పేసి అందరికి నచ్చజెప్పి ఆయన లైఫ్ మొత్తాన్ని కూడా మా కోసం సాక్రిఫైస్ చేశారు. ఇట్లాంటి ఫాదర్ ఉండడం అనేది నిజంగా మా అదృష్టము. ఈ జనరేషన్ లో ఎవరు ఉంటారు ఈ విధంగా సింగిల్ గా ఉండి వ్యవసాయం చేసుకుంటూ 5 ఆడపిల్లల్ని సాకడం అంటే అది అంత ఈజీ కాదు. చాలా ఎమోషనల్ గా ఉంది మీ స్టోరీ. ఇప్పటివరకు ఝాన్సీని రకంగా చూసేవాళ్ళని, చాలా ఫైర్ బ్రాండ్ గా, అగ్రెసివ్ పర్సన్ గా, బట్ మీ వెనక ఇంత కన్నీటి గాథ ఉందా అనేది ఇప్పుడు మాకు ఆలోచన చేస్తాం. కష్టాలే నన్ను ఈ విధంగా తయారు చేసినాయి. ఓకే, అన్ని ఫేస్ చేసుకుంటూ లైఫ్ మొత్తాన్ని చూసేసాను ఆల్మోస్ట్. నేను ఇంత చిన్న ఏజ్ లో మదర్ తర్వాత ఇంట్లో మదర్ రోల్ ప్లే చేసిందంటే నేనే. సిస్టర్స్ చిన్నవాళ్ళు కాబట్టి, అక్క మ్యారేజ్ అయిపోయింది 1 year లో. తర్వాత ఏంటి అనేది A to Z మా ఫాదర్ నాతో షేర్ చేసుకుంటారు. స్టిల్ ఇప్పటి వరకు కూడా నన్ను ఒక కొడుకులాగానే చూస్తారు. ప్రతి దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేస్తుండే, స్టార్టింగ్ నుంచి అగ్రికల్చర్ విషయంలో కావచ్చు, ప్రతిదీ డ్రైవింగ్ ఫీల్డ్. మాది ఒక చిన్న గ్రామం, 30 houses ఉంటాయి మా ఊరికి. ఇప్పటి వరకు కూడా ఒక రోడ్డు మార్గం గానీ ఒక షాప్ కూడా లేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అట్లాంటిది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రతిదీ కూడా అవసరం ఉన్నప్పుడు మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం. ఆ విధంగా చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ నేర్పించడం కావచ్చు, అగ్రికల్చర్, ఫార్మింగ్ కూడా అన్ని వర్క్స్ నేర్పిస్తుండే. ఏ రోజు కూడా అమ్మాయివి నీకు ఇది అవసరం లేదు అని చెప్పలేదు కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇంతగానం కొట్లాడగలుగుతున్నా. నాకు తెలిసి మీ ఈ ఎపిసోడ్ చూసినాక చాలా మంది ఫాదర్స్ ఇట్లా అమ్మాయిలను ఇలానే పెంచాలేమో అని అనుకుంటారు. అంత స్ట్రాంగెస్ట్ ఉమెన్స్ గా మీ ఫాదర్ మిమ్మల్ని తీర్చిదిద్దినట్టున్నారు. ఐ హోప్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ లాంగ్ ఎవర్. నిజంగానే చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది నాకే వింటూ ఉంటే. చాలా మంది పెళ్లి చేస్తే 25 ఏళ్ళు వస్తే మంచి పిల్లలు అంటే వాళ్ళతో నేను ఆడుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు, తాతలు అవ్వచ్చు అని. బట్ అది కాదు, సంథింగ్ ఇస్ బిహైండ్ దట్, ఇంకో లైఫ్ ఉంది అని ప్రూవ్ చేశారు మీ ఫాదర్. సో ఝాన్సీ, కమింగ్ టు యువర్ జర్నీ, అసలు CMR కాలేజ్ విషయంలో నేను ఆ రోజు చూసాను యాక్చువల్గా మీ అరవడము, ఆ గొంతు, ఆ ఫైర్నెస్, మీరు చూడడానికి ఇంత ఉన్నారు, ఇంత బక్కగా ఉన్నారు. అదే చెప్తున్నారు, నా వెయిట్ నా ఫిజిక్ చూడొద్దు అని. వాస్తవమే. బట్ ఇన్ని పోరాటాలు చేస్తూ ఉన్నారు కదా, ఎలా మీ ట్రావెల్నెస్ ఎలా జరుగుతుంది? AVBPకి ముందుగానే కాలేజ్ నుంచి ఇన్ఫర్మేషన్స్ వచ్చినప్పుడు మీరు అక్కడికి డైరెక్ట్ వెళ్ళిపోవడం జరుగుతుందా, లేదంటే కంప్లైంట్ అఫీషియల్గా చేస్తే టేకప్ చేస్తూ ఉంటారా? ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది యాక్చువల్లీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంతకు ముందు ఒకటి క్వశ్చన్ అడిగారు, నేను చెప్పలే, కంక్లూడ్ చేయలేదు. మీరు చదువుకోకుండా ఎందుకు ఈ ఫైటింగ్లు ఇవన్నీ అన్నారు. ABVPలో ఒక సిస్టమ్ ఉంటుందండి. ఖచ్చితంగా స్టూడెంట్ అయ్యి ఉంటేనే మీకు బాధ్యత అనేది ఇస్తుంటారు. ఏ రెస్పాన్సిబిలిటీ అయినా ఖచ్చితంగా స్టూడెంట్ అయ్యి ఉండాలి. చదువుకుంటూ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం పనిచేయాలి ఆర్గనైజేషన్ లో. ఇన్ కేస్ నాకు కనుక అడ్మిషన్ అయిపోయి ఉంటే, ఈవెన్ జనరల్ సెక్రటరీ అయినా సరే, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నేషనల్ జనరల్ సెక్రటరీ వరకు కూడా ప్రతి ఒక్కరు స్టూడెంట్ అయి ఉండాలి. మా దాంట్లో ఆ సిస్టమ్ ఉంటుంది కాబట్టి చాలా వరకు ఎంతో మంది ముందుకొచ్చి పనిచేయడం జరుగుతుంది. ఇది ఇంకొకటి మీరు అన్నారు, అంటే అఫీషియల్ గా కంప్లైంట్ వస్తే మీరు యాక్షన్ తీసుకుంటారా అంటే, అఫీషియల్ కంప్లైంట్ వచ్చే వరకు మేము ఆగమండి. ఇన్ కేస్ అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అంటే ప్రతి కాలేజ్ లో ABVPకి సంబంధించి కమిటీస్ ఉంటాయి, కమిటీ మెంబర్స్ ఉంటారు. ఇన్ కేస్ అఫీషియల్ గా కూడా కొంతమంది మాకు కార్యకర్తాస్ ఉంటారు. అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అఫీషియల్ గా కావచ్చు, అన్అఫీషియల్ గా సోషల్ మీడియా త్రూ కూడా మాకు ఒక మెసేజ్ పెట్టి మాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తే మేము అది ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకెళ్లడము, డిస్కషన్ చేసుకొని వెంటనే ఫస్ట్ స్థానికంగా ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళని పంపించి అక్కడ వాస్తవం ఏంటి, అసలు జరిగింది ఏంటి తెలుసుకోమని చెప్తాం. దాని తర్వాత స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడము. స్టూడెంట్ ని కాదని చెప్పేసి మేము సెల్ఫ్ గా మాకంటూ ఏది ఉండదు. స్టూడెంట్ కి ఏదన్నా ఇష్యూ జరిగిందంటే వాళ్ళ పర్పస్ లో మేము ఫైట్ చేస్తాం కాబట్టి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని దాని ప్రకారంగా మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ CMR కాలేజ్ ఇష్యూ మనం చూసాం కాబట్టి అసలు ఏం జరిగింది అక్కడ, వాస్తవంగా ఎవరు కెమెరాస్ పెట్టారని గుర్తించారు, ఎక్కడ పెట్టారని గుర్తించారు, ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుటేజెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్ గా మనం వెళ్ళి చూసాము అనేది మేము చెప్పట్లేదు. 31st నైట్ రోజు మిడ్-నైట్ అమ్మాయి వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సెల్ ఫోన్ పెట్టింది వెంటిలేటర్ నుంచి. అమ్మాయి అది చూసి భయపడి బయటికి వచ్చి మేడం కి చెప్పడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి
డస్ట్ ఉంది వెంటిలేటర్ పైన, ఆ ఫింగర్స్ ఇట్లా పెట్టినట్టు అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. మేడం ఇది జరిగిందని ప్రీతిరెడ్డి అనేసి వార్డెన్ ఉన్నారు అక్కడ. వార్డెన్ కి కంప్లైంట్ ఇస్తే ఆమె ఏం చెప్తుందంటే, వాళ్ళ స్టూడెంట్స్ చెప్పిన విషయము, మీకోసం ఎవడో వచ్చి వీడియోస్ తీస్తే మేమేం చేయాలి దానికి, అయినా అట్లాంటిది ఏం ఉండదు, సైలెంట్ గా ఉండండి అని చెప్పి దాన్ని టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించింది. ఎవరైనా అండి ఒక ఫుడ్ బాగాలేదంటే అడ్జస్ట్ అవుతారు. ఒక లెక్చరర్ ఒకవేళ ప్రొఫెసర్స్ బాగాలేరు, స్టడీ దగ్గర ప్రాబ్లం ఉందంటే ఎవరిదైనా సజెషన్ తీసుకోనన్నా అడ్జస్ట్ అయ్యి వాళ్ళు స్టడీస్ కంటిన్యూ చేస్తారు. కానీ ఏకంగా మా బాడీని మేము తీసుకొని మేము బయట పెడతామంటే ఏ ఆడపిల్ల సహిస్తుంది? మీరే మీ పైన ఎంత భయమైన ఉండొచ్చు, మీరు ఎంత స్ట్రిక్ట్ చేసైనా ఉండొచ్చు, అయినా కూడా ఆడపిల్ల మాన ప్రాణాలు పోతుంటే కూడా చూస్తూ ఊరుకోలేదు కదా. ఇక్కడ జరిగింది అదే. గతంలో కూడా అనేక సార్లు అనేక ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ కావచ్చు, చాలా సంఘటనలు జరిగినాయి లోపల. కాకపోతే అడ్జస్ట్ అయ్యారు, కంప్లైంట్ ఇచ్చారు. కొంతమంది వ్యక్తుల వల్ల మాకు డౌట్ ఉంది, వీళ్ళ పైన కొంచెం యాక్షన్ తీసుకోండి అంటే కూడా వాళ్ళు లేదు అట్లేం జరగట్లేదు అని చెప్పేసి వాళ్ళు నిర్లక్ష్యం చేసిన కారణంగా వీడియోస్ తీసే వరకు వచ్చింది సంఘటన. వాళ్ళు అక్కడ పట్టించుకోలేదు కాబట్టి నెక్స్ట్ స్టూడెంట్ వాళ్ళు మా దగ్గరలో ఉన్న కార్యకర్తస్ ని కాల్ చేసి ఇట్లా జరిగిందన్న మీరు రావాలి అని చెప్పేసి మిడ్ నైట్ వెంటనే అమ్మాయిలు అక్కడ బయట కూర్చోగానే వెంటనే ఏబీవీపీ లోకల్లో ఉన్నటువంటి అందరు కూడా వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి వార్డెన్ ఎస్కేప్ అయ్యారు. బ్యాక్ సైడ్ నుంచి స్కూటీ ఎక్కి వెళ్ళిపోయినటువంటి వీడియో విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, యూట్యూబ్ లో కొడితే వస్తుంది. స్టూడెంట్స్ కూడా మాకు చూపించారు. ఇన్ కేస్ వాళ్ళ మిస్టేక్ లేకపోతే ఎవరైతే వార్డెన్ ప్రీతిరెడ్డి అని ఉన్నారో ఆవిడ ఎస్కేప్ అయ్యారు. ఎస్కేప్ అయ్యారు. అంత అవసరం ఏముంటుందండి? ఇప్పుడు విద్యార్థి పరిషత్ గా మేము వెళ్ళాం, ఫైట్ చేసాం, అది కొంచెం సటన్ టైం వరకు చేస్తాం, తర్వాత బయటికి వచ్చేస్తాం. యాక్షన్ తీసుకోవడం కోసం మేము చేసే ప్రయత్నం మేము చేసినాం. 24/7 అక్కడ ఉండేది ఎవరు? వార్డెన్ తో ఉంటారు, మేనేజ్మెంట్ ఉంటారు. మీ స్టూడెంట్స్ తో మీరు ఇంటరాక్ట్ అయ్యి జరిగింది జరగలేదు అనే దాన్ని క్లారిటీ ఇచ్చి ఇన్ కేస్ జరిగితే, ఎందుకంటే మీరు కావాలని చేయించలేదు కదా, ఎవడో వచ్చి వీడియోస్ తీసినప్పుడు వాడిని పట్టుకొని 4 తన్ని మీరు చేయాల్సినటువంటి యాక్షన్ తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇవాళ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, అదే కాలేజ్ నుంచి కంప్లైంట్స్ వస్తుంటాయి మాకు, అదని కాదు చాలా కాలేజెస్ నుంచి. ఇన్ కేస్ ఫీజు కట్టడం కొంచెం లేట్ అయితే ఒక్క స్టూడెంట్స్ ని కూడా ఏ కాలేజ్ కూడా కన్సిడర్ చెయ్యదు. వాళ్ళ లైఫ్ వేస్ట్ అవ్వని, ఆ 1 year లైఫ్ వేస్ట్ అయినా సరే ఎంతో మంది లక్షల ఫీజులు కట్టించుకుంటారు. ఒక్క స్టూడెంట్ కి ఏదైనా లేట్ అయి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఒక్క స్టూడెంట్ ని కూడా కన్సిడర్ చెయ్యరు. మీరు ఫీజుల విషయంలో అంత స్ట్రిక్ట్ గా ఉంటున్నప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించడంలో కూడా అంతే విధంగా మీరు యాక్షన్ తీసుకోవాలి కదా. ఇది వాళ్ళ అంటే ఫీజులు వసూలు చేసే దాంట్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అమ్మాయిలకి రక్షణ కల్పించడంలో లేదు. ఇది ఒక్క కాలేజీలో కాదు, అనేక కాలేజీలలో రెగ్యులర్ గా ఏదో ఒక దగ్గర అమ్మాయిలు వర్కర్స్ చేతిలోనో లేకపోతే అక్కడ టీచర్స్ వల్ల పీఈటీలు అని చెప్పి ఎక్కడ మా కంప్లైంట్స్ రెగ్యులర్ గా వస్తుంటాయి. లోపలనే స్టూడెంట్స్ ని భయపెట్టడం, మేనేజ్ చేయడం, ఇది అయిపోయింది, ఇది అలవాటు అయిపోయింది. సెటిల్మెంట్లు, ప్రాణం పోయినా మానం పోయినా ఫైనల్ గా వాళ్ళు మనకు చేసే న్యాయం ఏంటంటే సెటిల్మెంట్. ఇప్పుడు సిఎంఆర్ కాలేజ్ లో కూడా ఈ ఎంటైర్ ఇష్యూ తర్వాత సెటిల్మెంట్ జరిగిందని ఒక వార్త బయటకు వచ్చింది. సెటిల్మెంట్ జరిగిన తర్వాతనే ఏబీవీపీ కూడా సైలెంట్ అయిపోయింది అనేది కూడా ఒక వార్త, ఆరోపణ. దానిపై మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఏబీవీపీ విషయానికి వస్తే ఏ సెటిల్మెంట్లకి లొంగే రకం కాదు. అక్కడ స్టిల్ గోపాల్ రెడ్డి చైర్మన్ వచ్చే వరకు స్టూడెంట్స్ ఒకటే అన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ ఏ ఒక్క స్టూడెంట్ కూడా మాస్క్ తీసి మాట్లాడట్లేదు. ఎందుకంటే మీరు వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మా మార్క్స్ వాళ్ళ చేతిలో ఉంటాయి, మా లైఫ్ వాళ్ళ చేతిలో ఉంటుంది, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నారు, సిస్టర్ మాది ఇది ప్రాబ్లం, మీరు మీడియాని కానీ కెమెరాస్ని కానీ ఇక్కడ ఉంచొద్దు, మీరు పంపిస్తే మేము మాట్లాడతామని చెప్పేసి మాతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వెళ్ళిన వాళ్ళం కూడా టీం మేము మొత్తం గర్ల్సే వెళ్ళాము. అక్కడ లాక్స్ వేసి ఉంచారు, అమ్మాయిలను ఎక్కడెక్కడ నిర్బంధించేసారు. అయినా మేము గేట్లు దునికి లోపల తాళం బగలగొట్టి, ఎందుకంటే ఇష్యూ బయటికి వస్తేనే న్యాయం చేయగలుగుతారు కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇంత జరిగినా కూడా అక్కడ మేనేజ్మెంట్ ఎవరు కూడా రాలేదు. 24 hours గడుస్తుంది. మీ కాలేజ్, మీ మేనేజ్మెంట్ ఎందుకు రాదు? మీ తప్పు లేకపోతే మేము స్టిల్ అక్కడ కూర్చొని ఫైట్ చేసి మీడియా అంతా వచ్చిన తర్వాత గోపాల్ రెడ్డి గారు ఈవినింగ్ రావడం జరిగింది. స్టూడెంట్స్ ఏమన్నారు? గోపాల్ రెడ్డి సార్ని పిలిపించాలి అని చెప్పారు. మేము స్టూడెంట్స్ ముందు పిలిపించి వాళ్ళ డిమాండ్స్ ఏందని సార్ ముందే మాట్లాడించాం వితౌట్ మీడియాతోని. తర్వాత అప్పుడు మేము యాక్షన్ తీసుకుంటాము, అసలు ఏం జరగలేదు. స్టూడెంట్స్ కి మొత్తం ఎగనెస్ట్ గా మాట్లాడుతున్నారు. హాస్టల్ కి అక్కడ వాచ్మెన్స్, వర్కర్స్ రూమ్, జెంట్స్ రూమ్ అటాచ్ అయి ఉంది. హాస్టల్ పక్కన అమ్మాయిలు ఉండే దగ్గర మీరు అట్లా ఎట్లా పెడతారు?
లేదు అట్లా జరగలేదు అని చెప్పేసి వాళ్ళు తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సెటిల్మెంట్లు అనేది వాళ్ళకి ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ఉండొచ్చండి. ఇది మాత్రం క్లియర్ గా చెప్తున్నా. ఎందుకంటే మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్న కళాశాలలో ఇన్సిడెంట్ జరిగింది, ప్రభుత్వం ఎవరన్నా ఉండని అక్కడ ప్రభుత్వం మీ బాధ్యత ఏంది? అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు స్పందించాలి, సరైనటువంటి యాక్షన్ తీసుకోవాలి. ఏమనంటే ఉమెన్ కమిషన్ స్పందించింది, నోటీసులు జారీ చేసిందంటే ఎప్పుడు ఉమెన్ కమిషన్ స్పందించేది? 24 hours గడిచిన తర్వాత కనిపించిందా మీకు ఇన్సిడెంట్? ప్రతి గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ప్రతి ఇష్యూ పైన మేము పోరాటం చేస్తున్నాము. నారాయణ కాలేజీలో కూడా ఫుడ్ బాగాలేదు, లేదంటే అక్కడ వాష్రూమ్స్ హైజెనిక్ గా లేవు అనేది కూడా మనం చూసాం. ఆవిడ వెళ్ళి డైరెక్ట్ గా అక్కడ విజిట్ చేసింది, యాక్షన్ తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చింది, కొంతమంది పైన సీరియస్ అయింది కూడా మనం విజువల్ లో చూసాం. సో సిఎంఆర్ కాలేజ్ విషయంలో మీకు అలా కనిపించలేవు? అంత అగ్రెసివ్ గా ఆమె రియాక్ట్ అయినట్టు కానీ పర్సనల్ గా ఇష్యూని చూసినట్టు కానీ మీకు అనిపించలేదా? కనిపించలేదు. ఇది మాకు మాత్రమే కాదు, ఎవరికి కూడా ఈ విధంగా కనిపించలేదు. ఎందుకంటే ఆమె దానికి సంబంధించిన లెటర్ కూడా అడిగినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. తను ఒక ఛానల్ కి ఇస్తూ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, నేరేళ్ల శారద గారు. సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దాని మీద అని చెప్పి. ఒకటి మనం క్లారిటీగా గమనించవచ్చు, గతంలో నారాయణ చైతన్యకి వెళ్ళి మీడియాతో హల్చల్ చేసిరు, మంచిగానే ఉంది. కానీ ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు, ఎన్ని కాలేజీలు సీజ్ చేసిరు? మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి చూస్తే అక్కడ యాజ్ ఇట్ ఈజ్ నో చేంజ్, ఎక్కడ చేంజెస్ అనేది జరగలేదు. వాళ్ళు రాగానే హడావిడి చేయడం, మీడియాలో హల్చల్ చేశారు తప్ప ఏ కాలేజ్ పైన కూడా యాక్షన్ తీసుకోలేదు. యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అన్నట్లు అదే విధంగా వాళ్ళ అక్రమాలు కొనసాగుతానే ఉన్నాయి. ఫుడ్ విషయంలో నో చేంజెస్. ఫీజుల దందా ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఏమన్నారు, ప్రైవేట్ అక్రమ దోపిడీలపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం అని చెప్పి ఫ్రంట్ పేపర్ లో స్టేట్మెంట్లు ఇచ్చారు, నో యాక్షన్. వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు హామీలు పేపర్లకే పరిమితం అవుతున్నాయి తప్ప అమలుకైతే ఎక్కడ నోచుకోవట్లేదు. ఉమెన్ కమిషన్ విషయానికి వస్తే ఆమె వేసింది కూడా అంతే, మీడియాని తీసుకెళ్లి హల్చల్ అయితే వేసింది. కానీ నెక్స్ట్ ఏందనేది అక్కడ వెళ్ళి గ్రౌండ్ రియాలిటీ అనేది ఎవరికి తెలియదు. అక్కడ స్టూడెంట్స్ తో మేము ఇంటరాక్ట్ అవుతుంటాం కాబట్టి మాకు తెలుసు ఇదంతా. ఓకే, మీరు అక్కడ స్పందించారు కదా, అదే విధంగా ఆన్ ది స్పాట్ లో ఇక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు? యాక్చువల్ గా నేరేళ్ల శారద గారు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఏబీవీపీ అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు తను తిరుపతిలో ఉంది అనేది మీకు తెలుసా? అయితే మేము ప్రొటెస్ట్ జరుగుతున్న టైంలోనే ఈవినింగ్ రాజ్ న్యూస్ లో మేము ఇంటర్వ్యూ ఇస్తున్నామండి. అక్కడ ఇంటర్వ్యూ జరుగుతున్న టైంలో లైవ్ లో తీసుకున్నారు ఆమెని కాల్లోకి. ప్రియా చౌదరి గారు నేను మాట్లాడతానమ్మా కలపండి అని చెప్పేసి ఆమెకి కనెక్ట్ చేస్తే వాళ్ళు ర్యాష్ గా సమాధానం చెప్పారు. ఆల్రెడీ నేను స్పందించాను, మీరు తెలుసుకొని మాట్లాడండి, లైవ్ లో నా పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా నన్ను లైవ్ లో కాల్ తీసుకుంటారు అనేసి. నువ్వు పబ్లిక్ తరపున నీ బాధ్యత అది, మాకు అడిగే రైట్ ఉంది. ఎందుకంటే నువ్వు ఆ చైర్ లో కూర్చున్నావు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పబ్లిక్ కి నువ్వు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అది మర్చిపోయి నా పర్మిషన్ లేకుండా అంటే, ప్రజల పర్మిషన్ లేకుండా నా అక్కడ కూర్చున్నారా మీరు? అయినా 24 hours గడుస్తుంటే సోయి లేదా? మీరు తిరుపతిలోనే ఉన్నారు అనుకోండి. ఈరోజు సోషల్ మీడియా అండి పెద్ద మనకి అత్యంత అమూల్యమైనది, ఏదైనా స్పందించడానికి అనుకూలమైనది సోషల్ మీడియా. ఈరోజు ఒక ట్వీట్ కూడా ఎందుకు చేయలేదు? సోషల్ మీడియా వేదికగా ఎందుకు స్పందించలేదు? 24 hours అయిన తర్వాత మీడియాలో వచ్చి అల్చల్ అవుతుంటే నేను స్పందించకపోతే ఎక్కడ నా మీద పడుతుందో అని చెప్పేసి ఏదో స్పందిస్తున్నానంటే స్పందిస్తున్నా ఆ టైంకి. అది కాదు కదా మీ పని. ఇన్సిడెంట్ జరగగానే మీరు అక్కడికి రావాలి. ఇన్ కేస్ మీరు అక్కడ అందుబాటులో లేకపోతే కనీసం సోషల్ మీడియా వేదికగా అయినా నేను ఉన్నాను మీకు అని చెప్పేసి అక్కడ విద్యార్థినిలకు ఒక భరోసాని ఇవ్వాలి. అందరు అక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నది అమ్మాయిలు. అంటే మీకు ఇంత నెగ్లిజెన్సీ ఎందుకు? అంటే పెద్దగా అయితే తప్ప మీరు స్పందించారా? అది చిన్న ఉన్నప్పుడు స్పందిస్తే అంత పెద్దగా అవ్వదు కదా ఇష్యూ. సిఎంఆర్ కాలేజ్ కాబట్టే, అది మల్లారెడ్డి అనే ఒక పొలిటీషియన్ది కాబట్టే ఇంత అగ్రెసివ్ గా ఏబీవీపీ రియాక్ట్ అయ్యింది. లేకపోతే అలా ఫైర్ గా వాళ్ళు వెళ్ళి చేసేవాళ్ళు కాదు అనే ఆరోపణ మీ పైన వస్తుంది. ఎస్పెషల్లీ ఈ ఎపిసోడ్ కి సంబంధించి దాన్ని ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారు? అంటే మాకేమన్నా సెటిల్మెంట్ జరగలేదు, అది కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి సంబంధించి అయినా జరుగుండొచ్చు అంటున్నారు. కానీ సెటిల్మెంట్ జరిగింది ఏబీవీపీ వాళ్ళతో అని కూడా వార్త వచ్చింది. చేయడం చేత కానప్పుడు ఆరోపణలు చేయడం అనేది వాళ్ళకి అలవాటు. అది ఈ రోజు కొత్త వెన్నతో పెట్టిన విద్య ఇట్లాంటి ఆరోపణలు. అంటే వాళ్ళు ఉన్నది ప్రతిపక్షంలో, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు కొట్లాడలేదు మేము? ఆ గవర్నమెంట్ మీద 10 సంవత్సరాలు పోరాడినాము. ఎలక్షన్ ముందర కూడా 1,00,000 మందితో మేము కథనబేరి
కథనబేరి కార్యక్రమంతో వాళ్ళ అవినీతిని అక్రమాలను మొత్తము బహిరంగ సభలో బయట పెట్టిందే విద్యార్థి పరిషత్. అక్కడ ఎవరున్నని అంటే పొలిటీషియన్ అయితే తప్ప మేము ఫైట్ చేసేలాగా కనిపించట్లేదా? వీళ్ళకి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి చేయడం ఎట్లా చేత కాదు, చేసినటువంటి విద్యార్థి పరిషత్ ని ఎందుకు ఈ విధంగా మా పైన ఎందుకు ఆరోపణలు చేయాలి? మీకు చేయడం ఎట్లాగో చేత కాదు. మాదేం రాజకీయ పార్టీ కాదు, మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఇండిపెండెంట్ గా కొట్లాడతాం మేము ఎక్కడైనా. పొలిటీషియన్ అయితేంది, ఎవరున్నా అక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరి కాలేజ్ అయినా అంటే మేము బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని వెళ్ళినామా అక్కడికి? సిఎంఆర్ వెనకాల ఎవరున్నారు అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత వెళ్ళామా? అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, వెళ్ళినాం. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఏ పార్టీకి అనుబంధం కాదు అన్నప్పుడు ఎందుకు చాలా బీజేపీ అనుబంధ సంఘంగా లేదంటే బీజేపీ యొక్క అడుగుజాడల్లో ఉన్న ఏవీబీపీ కార్యాచరణ ఉంటుందనే వార్తలు వస్తూ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ వర్క్స్ ఫర్ ద ఏవీబీపీ దే షుడ్ జాయిన్ లేటర్ ఇన్ ద బీజేపీ పార్టీ ఇట్ సెల్ఫ్. ఎందుకు వేరే పార్టీ ఆల్టర్నేటివ్ గా కనిపించదు మీకు? ఎందుకు అంటే వాళ్ళ ఐడియాలజీ మా ఐడియాలజీ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది కాబట్టి అనుబంధంగా ఉన్న పార్టీ ఉన్న సంస్థను సంఘాన్ని ఒప్పుకోవచ్చుగా. లేదు, మాకు బీజేపీకి ఎట్లాంటి సంబంధం లేదు. మేము ఆర్ఎస్ఎస్ కి అనుబంధ సంస్థ. ఎందుకంటే మాకు ఆర్ఎస్ఎస్ అనేది ఒక మాతృమూర్తి లాంటిది, మాకు తల్లి సంస్థగా మేము భావిస్తాం. మా సిద్ధాంతాలన్నీ కూడా అవే ఉంటాయి. మా నేషనాలిటీ, మా సిద్ధాంతం జాతీయవాదం, జాతీయ భావం అనే ఒక సిద్ధాంతంతోనే మేము ముందుకెళ్తుంటాం. పార్టీ అబ్జర్వ్ చేయండి మీరు, మిగతా విద్యార్థి సంఘాల మాతో కంపేర్ చేస్తే ఎక్కడైనా మేము బీజేపీతో కలిసి ఫైట్ చేసినట్టు గానీ, బీజేపీ జెండాతో ఏబీవీపీ జెండా కలిపినట్టు గానీ ఎక్కడైనా మీరు చూసారా? ఎక్కడ చూడకపోయినా బీజేపీ పాలిత రాష్ట్రాలు, బీజేపీ స్ట్రాంగ్ గా ఉన్న స్టేట్స్లలో ఏవీపీపీ పెద్దగా వాళ్లకు సంబంధించిన కాలేజీలను టార్గెట్ చేయదు. వాళ్లకు సంబంధించిన న్యూస్ ఏవైనా నెగిటివ్ గా ఉన్నవి ఎప్పుడు కూడా వాళ్ళు ఎంటర్ అవ్వరు. ఎస్పెషలీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అవ్వచ్చు, లేదంటే ఇట్లా 10 ఏళ్ళు మీరు అన్నారు పోరాటాలు ఉద్యమాలని, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి చేశారనే ఒక అపవాదం మీ పైన ఎందుకు వస్తుంది, ఎందుకు ఉంది? ఫస్ట్ రీసెంట్ గా నీట్ పేపర్ లీకేజ్ అయినప్పుడు చూడండి, ఫస్ట్ స్పందించిందే ఏబీవీపీ. అంటే సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, అంటే మేము ఒకవేళ వాళ్ళకి ఫేవర్ గా పనిచేస్తే మాకు స్పందించాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఇది గమనించకుండా ఆరోపణలు అనేవి సహజం అండి. ఎక్కడ ఏ సంస్థ పైన ఏదో ఒకటి ఆరోపణ చెయ్యాలి. మేము నిజాయితీగా కొట్లాడుతున్నాం కాబట్టి మా పైన ఇంకా ఎలిగేషన్స్ వేయడానికి ఏం ఆప్షన్ లేదు కాబట్టి పార్టీ రంగు పులిమే ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతిపక్షాలు. అయినప్పటికీ మేము వాళ్ళు చేసిన ఆరోపణలకు క్లారిటీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా విద్యార్థి పరిషత్ వెనకడుగు వేసేది లేదు. మాకు పార్టీకి ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకు ఏబీవీపీ నుంచి ఆల్మోస్ట్ చాలా వరకు బీజేపీకి వెళ్తున్నారంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం అది. ఎందుకంటే ఐడియాలజీ నచ్చి వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే జాతీయవాదం అక్కడ భారత్ మాతకి జై అనిపిస్తుంది, ఇక్కడ భారత్ మాతకి జై అనిపిస్తుంది. సిద్ధాంతం నచ్చి వెళ్ళొచ్చు. ఐడియాలజీ ఈక్వల్ ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది కాబట్టి ఆ విధంగా వెళ్లే అవకాశం ఉంది. అంతెందుకండి, ఓన్లీ బీజేపీలోనే లేరు, ఏబీవీపీలో పనిచేసిన వాళ్ళు అన్ని పార్టీలలో ఉన్నారు. అది వాళ్ళు ఇప్పుడు చెప్పుకోకపోవచ్చు కానీ ఏదో ఒక సందర్భాల్లో మీరు కూడా వినే ఉంటారు. అన్ని పార్టీల్లో విద్యార్థి పరిషత్ నుంచి అన్ని రంగాల్లో ఉన్నారు. నాట్ ఓన్లీ పాలిటిక్స్, అన్ని రంగాల్లో కూడా విద్యార్థి పరిషత్ నుంచి వెళ్ళిన కార్యకర్తలు ఉన్నారు. ఓకే, స్టేట్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది ఝాన్సీ? ఎందుకంటే యూ ఫైట్ ఫర్ సో మెనీ ఆఫ్ స్టూడెంట్ ఇష్యూస్ అండ్ సో మెనీ ఆఫ్ కాలేజెస్ ఇష్యూస్ విల్ టేక్ అప్, మీకు డైరెక్ట్ గా వస్తూ ఉంటాయి కదా. ఈ అంటే 10 ఏళ్ళు ఒక రకమైన గవర్నెన్స్ ఇక్కడ మీరు చూశారు, స్టూడెంట్స్ కి సంబంధించిన అనేక ఇష్యూస్ పైన మీరు పోరాటం చేశారు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, 1 year కంప్లీట్ అయిపోయింది. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్స్, ఇక్కడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్స్, పాలసీస్, ఇంప్లిమెంటేషన్స్ మీకు ఎట్లా కనిపిస్తున్నాయి? ఏవీబీపీ ఎట్లా చూస్తుంది వాటిని? ఒకటి చూసుకున్నట్లయితే అసలు తెలంగాణ రాష్ట్రం సాధించుకుందే నీళ్లు, నిధులు, నియామకాలనే ఒక థీమ్ తోని ముఖ్యంగా తెలంగాణ పోరాటంలో బలైంది విద్యార్థులే. 1200 మంది ప్రాణత్యాగం చేస్తే వాళ్ళ పునాదుల పైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. నాడు ముందలుండి ఫ్రంట్ రోల్ ప్లే చేసింది కూడా విద్యార్థి నిరుద్యోగ యువత. ఎందుకంటే మన రాష్ట్రం మనకు వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు మన రాష్ట్రానికి వస్తాయి, మనకు ఉద్యోగాలు వస్తే మన బతుకులు బాగుపడతాయి, మన చదువులు బాగుపడతాయి అని అందరూ బయటికి వచ్చి నిస్వార్థంగా, ఎవరు కూడా నేను రాజకీయ నాయకుని కావాలని అజెండాలు పెట్టుకొని రాలేదు. మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితం బాగుపడాలనే ఉద్దేశంతో విద్యార్థులు ముందుకొచ్చి కొట్లాడిరు. తీరా కొట్లాడిన తర్వాత ఏమైంది, వాళ్ళ ఎమోషన్ ని క్యాచ్ చేసుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము నమ్మి హామీలు ఇచ్చి గద్దెనెక్కి 10 ఏళ్ళు పాలించింది. ఆ 10 ఏళ్ళు ఏం జరిగిందో సమాజం అంతా చూసింది, ప్రత్యేకంగా మేము చెప్పనవసరం లేదు.
ఎవరైతే త్యాగాలు చేసిరో జై తెలంగాణ తుంగలు దొక్కి నై తెలంగాణ అన్నోని పక్కన పెట్టుకొని పాలించినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. విద్యని పూర్తిగా నిర్వీర్యం చేసిరు. యూనివర్సిటీల దగ్గర నుంచి ప్రాథమిక పాఠశాలల వరకు నాడు విశ్వవిద్యాలయాలంటేనే ఉద్యమ కేంద్రాలని చెప్పుకున్నాం. ఎందుకంటే ఏ ఉద్యమం అయినా ఒక ఉస్మానియా నుంచి కావచ్చు, కాకతీయ నుంచి కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ ఉద్యమం రగిలిందే విశ్వవిద్యాలయాల్లో. అట్లాంటి విశ్వవిద్యాలయాల్లో కూడా కనీసం నిధులు నియామకాలు చేపట్టకుండా, వీసీల కాలం ముగిసిన తర్వాత కూడా వీసీలను నియమించకుండా ఇట్లా కాలయాపన చేస్తూ వచ్చిండ్రు. అనేక పాఠశాలలు మూతపడ్డాయి. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ రిలీజ్ చేయలేదు, ఉద్యోగాలు ఇచ్చింది లేదు. తీరా ఎలక్షన్ ముందల నోటిఫికేషన్ వేస్తే పేపర్ లీకేజ్. ఏ నోటిఫికేషన్ కూడా సక్రమంగా వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అయింది లేదు. ప్రతి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం ఏదో ఒక కారణాల చేత కోర్టు మెట్ల చుట్టూ తిరగడంతోనే ఆ 10 ఏళ్ళు గడిచిపోయింది. ఆ 10 ఏళ్ల పాలనలో విసిగిపోయినటువంటి విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ యువత కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరు ఏకమై మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి మరొక ప్రభుత్వం వస్తేనన్నా గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారేమో, బంగారు తెలంగాణను చెప్పుకోవడమే తప్ప సాధించుకున్న దాఖలాలు కనిపిస్తలేవని అందరూ ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏరి కోరి తెచ్చుకున్నాం. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కినటువంటి రేవంత్ సర్కార్ యూత్ డిక్లరేషన్ పేరుతో మహాలక్ష్మి అని చెప్పేసి అనేక పథకాలతోని ఒక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. సరే, ప్రజల నిర్ణయం. మిమ్మల్ని ఏరికోరి తెచ్చుకున్నప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి అంటే కూడా ఈరోజు హామీల ప్రస్తావన కూడా తేనటువంటి అత్యంత దయనీయమైన పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. చూసుకున్నాం, ఎక్కడ కూడా ఏ చేంజ్ జరగలేదు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు అంతకంటే ఎక్కువ అవుతున్నాయి. ఎక్కడ గురుకులాలకు సంబంధించి చూసుకుంటే ఎక్కడ కూడా పక్కా భవనాలు లేవు. గతంలో ఏవైతే ఇంజనీరింగ్ కావచ్చు, కొన్ని కళాశాల బిల్డింగ్స్ మూతబడ్డ ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో కూడా ఈరోజు గురుకుల విద్యార్థులు ఉంటున్నారు. అక్కడ సరైనటువంటి మౌలిక వసతులు ఉండవు. ఫుడ్ పాయిజన్ ఘటనలు చూస్తున్నాం. నాణ్యమైన భోజనం ఉండదు. ఎవరో కాంట్రాక్ట్, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇస్తారు. అక్కడ లో క్వాలిటీ సరుకులను తీసుకొచ్చి పేద విద్యార్థులకు పెడుతున్నారు. ఈ ఒక్క సంవత్సరంలోనే 51 మంది విద్యార్థులు చనిపోయారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విషయానికి వస్తే 7,500 కోట్లు పెండింగ్ లో ఉన్న విషయం అందరికి తెలిసిందే. దాని కారణంగా ఎంతో మంది విద్యార్థులు డిగ్రీలు పీజీలు అయిపోయినా కూడా సర్టిఫికేట్స్ రాని కారణంగా వాళ్ళు ఉన్నత చదువులకు పోయేది లేదు. ఉద్యోగం వచ్చినా కూడా అక్కడ రియంబర్స్మెంట్ చెల్లిస్తే తప్ప మీకు సర్టిఫికేట్స్ ఇవ్వము. ఇక్కడ చెల్లించలేని పరిస్థితిలో విద్యార్థులు, ఇటు ప్రభుత్వానికి యాజమాన్యానికి మధ్యన బలైతుంది ఎవరంటే విద్యార్థులే. లక్షల మంది విద్యార్థులు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ కారణంగా నష్టపోతా ఉన్నారు. ఇక ఉద్యోగాల విషయానికి వస్తే కూడా అంతే. మెగా డిఎస్సి అని చెప్పేసి దగా డిఎస్సి పేరుతో మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఇట్లా 1 కాదు 2 కాదు అన్ని విషయాలు చూసుకుంటే విద్యని చిన్న చూపే చూస్తున్నారు. ముఖ్యంగా ఒక్క పాయింట్ లో చెప్పాలంటే అసలు మన రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రినే నియమించకపోవడం అనేది అత్యంత దారుణమైన పరిస్థితి. ఏమనంటే స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నాడు అని చెప్పేసి జబ్బలు జరుచుకుంటారు. ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నప్పుడు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి విద్యకి? కానీ అది ఎక్కడ కనిపిస్తుంది? ఇన్ని జరుగుతున్నాయి, ఇంతమంది విద్యార్థులు చనిపోతా ఉన్నారు, ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇలా ఫీజులు చూసుకుంటే ఎల్కేజీ నుంచి లక్షలు ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. గల్లీకి ఒక కాలేజ్, అసలు స్కూల్స్ ప్రైవేట్ కార్పొరేట్ అసలు వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా కూడా తెలియదు. అట్ని పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులు లేరు. వాళ్ళకి ఎవరు పర్మిషన్లు ఇస్తున్నారు? సరైనటువంటి నియమ నిబంధనలు పాటిస్తున్నారా లేదా? ఆ ఫీజు నియంత్రణ చట్టం ఎక్కడా? చదువుకుందామంటే ప్రభుత్వ పాఠశాలల్లోనేమో వసతులు ఉండవు. ఇటు ప్రైవేట్కి వెళ్దామంటేనేమో లక్షలకు ఫీజుల దోపిడీ. అసలు తెలంగాణలో విద్యార్థులు చదువుకునే పరిస్థితే లేదు. పైసలు ఉన్నోడికే చదువు, లేకపోతే లేదు. ఏమనంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి, కళాశాలలో చదువుకోవాలి, ప్రభుత్వ విద్యను అభ్యసించిన వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారంటారు. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఆ మాటలు చెప్పడం మంచిది కూడా కాదు. ఇప్పుడు డబ్బులు ఎంత మంది పెడితే అంత మంచి చదువు. మీ దగ్గర ఎన్ని లక్షలు ఉంటే అంత చదువు. అట్లుంది తెలంగాణ రాష్ట్రం. ఇన్ని విద్యారంగానికి సంబంధించి ఇన్ని సమస్యలు మీరు చెప్తూ ఉన్నారు కదా, వీటన్నిటిపైన ఏబీవీపీ ఎట్లా పోరాటం చేయబోతోంది? ఎందుకనంటే నిజంగానే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు, బట్ విద్యాశాఖ మంత్రి ఎవరు అనంటే నా దగ్గరే ఉందని రేవంత్ గారు చాలా సందర్భాలు చెప్పినప్పటికీ కూడా పర్టికులర్ గా ఆ శాఖకు ఒక మంత్రిని నియమించకపోవడం కూడా చాలా పెద్ద సమస్యగా కనిపిస్తోంది ఇప్పుడు. సో మీరు ఎలా ఫైట్ చేయాలనుకుంటున్నారు దానిపైన? గత 10 ఏళ్లుగా చూసుకున్నా కూడా ప్రతి సమస్య పైన కొట్లాడుతూనే ఉన్నాం. మొట్టమొదటనే ఉద్యమాలు ఏం చెయ్యం, ముందుగా అక్కడున్న అధికారుల దృష్టికి తీసుకెళ్లడము, వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడము, చెప్పులు అరిగేలాగా విద్యార్థులతో వెళ్లి వినతి పత్రాలు ఇచ్చినా కూడా కనీస పర్యవేక్షణ ఉండదు. దాని తర్వాత మేము తీసుకునే స్టెప్ ఏముంటది? ఉద్యమాలు చేస్తాం. ఏమనంటే వీళ్ళు ధర్నాలు చేస్తారు,
గోడలు దుంకుతారు, అది చేస్తారు, ఇది చేస్తారంటే అక్కడ దాకా తీసుకొస్తుంది మీరు ముందే గనక సమస్య వచ్చినప్పుడు స్పందించి ఉంటే విత్ ప్రూఫ్స్ తో సహా మీ ముందు పెట్టినా కూడా అధికారులు పట్టించుకోనప్పుడు ఇంకెవరికి చెప్తాం? ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు మీ బాధ్యత అది. మీకు ఎట్లాగూ చేయడం చేత కాదు, కనీసం మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడన్నా మీరు పట్టించుకోకపోతే మేము ఉద్యమాలు చేయాల్సి వస్తుంది, మేము గేట్లు దుంకాల్సి వస్తుంది, ఇంకేమన్నా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే విద్యార్థుల పక్షాన మేము ఎంతవరకైనా తెగిస్తాం. మీరు ఏదో కేసులు పెట్టినంత మాత్రాన, జైళ్లకు పంపించినంత మాత్రాన ఆగినటువంటి దాఖలాలు విద్యార్థి పరిషత్కి లేవు. ఇట్లా 10 ఏళ్ళు కొట్లాడుతూ వచ్చినాం. చివరికి ఏమైంది? కథనబేరి 1,00,000 మందితోని వీళ్ళు చేసినటువంటి ఫెయిల్యూర్స్ విద్యార్థులకు ఇచ్చి చేయనట్టు విద్యార్థులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఇచ్చిన హామీలు నెరవేర్చని బీఆర్ఎస్ ప్రభుత్వానికి ధీటుగా మేము 1,00,000 మందితో ఛాలెంజ్ చేసి మేము కథనబేరి బహిరంగ సభ ఆగస్టు 1వ తేదీన మేము పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించినాం. ఆ రోజు మేము ఓపెన్ లెటర్ ని డిక్లేర్ చేసినాం. ఏంటంటే మీరు హామీలన్నీ నెరవేర్చిన తర్వాతనే ఎలక్షన్స్ కి వెళ్ళాలి, లేకపోతే ఖచ్చితంగా మీరు ఓటమిని చవి చూడాల్సి వస్తుంది. ఆ విధంగా మేము ప్రజలలో, విద్యార్థులలో చైతన్యం తీసుకొస్తామని చెప్పేసి ఓపెన్ గా మేము బహిరంగ సభ వేదికగా ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. అప్పటికి కూడా కేసీఆర్ కి గాని, కేసీఆర్ ప్రభుత్వానికి గాని చెవు మీద పెయిన్ వారినట్టు కూడా అనిపించలేదు. మేము ఇట్లానే పోతాం, ఏం చేస్తారు అన్నట్టుగా వెళ్ళిర్రు, ప్రజలు బుద్ధి చెప్పారు. ఆ చైతన్యం తీసుకురావడంలో కూడా విద్యార్థి పరిషత్ది ముఖ్య పాత్ర ఉంది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విషయానికి వస్తే, స్టార్టింగ్ లో రాగానే వెంటనే మీరు ఉద్యమాలు చేస్తే, అరే ప్రభుత్వం వచ్చింది నిన్న మననే కదా, టైం సరిపోదు, కొంచెం టైం పడుతుంది కదా అన్నారు. సరే పోనీ అని చెప్పేసి మొట్టమొదట్లో మేము ఏ ఉద్యమాలు కూడా చేయలేదు. ఎందుకంటే మీడియా వేదికగా చూస్తూనే ఉన్నారు. గత సంవత్సరం, గతంతో పోల్చుకుంటే ఈ లాస్ట్ 1 year నుంచి కూడా మేము చేసినటువంటి ఉద్యమాలు చాలా తక్కువ. ఎందుకంటే కొత్త ప్రభుత్వం అంటున్నారు కదా, చేస్తారేమో, సంవత్సరంలోగా అన్న వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారేమో అని సమయం ఇచ్చినాం. అది కూడా లేదు. అయినప్పటికీ మళ్ళీ స్టార్ట్ చేసినాం వినతి పత్రాలు అందజేయడం. ఎక్కడ ఎవరికి ఇచ్చినా కూడా ఎవ్వరు కూడా రెస్పాన్స్ అయ్యింది లేదు. కనీసం ఏదైనా సమస్య వచ్చిందంటే ఇలా విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నారు. ఆయన అపాయింట్మెంట్ ఇస్తారా? ఇవ్వరు. అదే విద్యాశాఖ మంత్రి ఉండుంటే విద్యార్థి పరిషతే కాదు, విద్యార్థులు కూడా వెళ్ళి స్వయంగా చెప్పుకోనికి మా బాధ ఇది అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి పరిస్థితి ఏది లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ సమస్య అయినా సరే మేము ఎప్పటికీ ఎవరికి లొంగము, ఏ సెటిల్మెంట్లకు లొంగము. ఖచ్చితంగా నిక్కాసిగా నిలదీస్తూనే ఉంటాం, ఆ సమస్యల పైన కొట్లాడుతూనే ఉంటాం. అల్టిమేట్ గా ఓన్లీ విద్యార్థి సమస్యలనే కాదు, సమాజంలో ఉన్న అనేక సమస్యల పైన కూడా మేము నిరంతరం ఫైట్ చేస్తూనే ఉంటాం, ప్రభుత్వాలను నిలదీస్తూనే ఉంటాం. అక్కడ ఆ కుర్చీలో ఎవరు కూర్చున్నా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే మేము ఖచ్చితంగా ఆ ఫైట్ అనేది ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా కొట్లాడుతూనే ఉంటాం. రేపు పొద్దున రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినా కూడా మీరు ఇలానే ఎదిరిస్తారు, ఇలానే ఫైట్ చేస్తారు? ఖచ్చితంగా ఎదిరిస్తాం. ఎందుకంటే మేము కొట్లాడుతుంది ఒక వ్యక్తి మీద కాదు, వ్యవస్థ మీద. ఎందుకంటే ఆ కుర్చీలో సపోజ్ ఆ చైర్ లో రేపు నేనున్నా కూడా మా విద్యార్థి పరిషత్ అదే చేస్తుంది. ఎందుకంటే ఇది వ్యక్తుల కోసము, సింగిల్ ఎజెండాతో చేసేది కాదు, సమాజం కోసం, విద్యార్థుల కోసం కొట్లాడుతున్నాం. కాబట్టి ఆ చైర్ లో ఎవరు కూర్చున్నా ఆ సమాధానం చెప్పాల్సిందే, వాళ్ళని మేము నిలదీయాల్సిందే. రైట్. మొత్తానికి ఇప్పుడు ఈ ఇష్యూ ఎంత వరకు వచ్చింది? ఎక్కడ ఫుల్ స్టాప్ పడింది? అసలు పడిందా లేదా సిఎంఆర్ కాలేజ్ కి సంబంధించి? సిఎంఆర్ విషయానికి వస్తే నిన్న 2 అరెస్ట్ చేశాము. మరియు గోపాల్ రెడ్డి గారి పైన, ప్రీతి రెడ్డి పైన మేము కేసు ఫైల్ చేసినామని చెప్పి స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయి యాక్షన్ అది కాదని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే జస్ట్ ఏదో కేసు పెట్టి పక్కకు తప్పుతో పట్టించాలని చూస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోం. సరే, మాకు పోలీస్ డిపార్ట్మెంట్ పైన నమ్మకం ఉంది, గౌరవం ఉంది. వాళ్ళ పైన గౌరవంతోనే మేము ఆ రోజు చేసినటువంటి ఉద్యమాన్ని విరమించుకొని కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకి కూడా అని చెప్పేసి వాళ్ళకి కూడా మేము సపోర్ట్ చేసినాం ఇప్పటి వరకు. వాళ్ళు నిన్న తీసుకున్నటువంటి యాక్షన్ ని కూడా మేము స్వాగతిస్తున్నాం. కానీ అంతటితో సరిపోదు అది. ఎందుకంటే అసలైన నిందితులు వార్డెన్ యాజమాన్యం అక్కడ. ఎందుకు అంటే సీసీ కెమెరాలు ఎక్కడ చూసినా కూడా అనువనున్న సీసీ కెమెరాలు చూడడానికి కనిపిస్తున్నాయి. కానీ అక్కడ వాళ్ళ విషయానికి, ఇన్సిడెంట్ విషయానికి వస్తే రికార్డ్ అవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు? ఒకవేళ తప్పు జరగకపోతే మీరు ఎందుకు సీసీ ఫుటేజ్ విజువల్స్ బయటికి తీయట్లేరు? ఇది అందరూ కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిందితులుగా ఎవరిని శిక్షించాలంటే యాజమాన్యాన్ని, ప్రీతి రెడ్డి వార్డెన్ ని శిక్షించాల్సి ఉంది. ఇంకొక సంఘటన, అది గడిచి 1 day అయిపోయిందో లేదో, మహబూబ్ నగర్ లో పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజ్ లో బాత్రూమ్ లో సెల్ ఫోన్ తో వీడియో తీసినటువంటి సంఘటన బయటికి వచ్చింది. అక్కడ కూడా విద్యార్థి పరిషత్ వెళ్ళి ఫైట్ చేసిన కారణంగా తీసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. 1 కాదు 2 కాదు, ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒక చోట
ప్రైమరీ స్కూల్ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీల వరకు ఇదే పరిస్థితి. ఆడపిల్లలకు అసలు రక్షణ లేదు. ఈ రోజు మాకు అన్యాయం జరిగిందని పార్క్ లో జరిగింది, లేకపోతే పబ్బులో జరిగింది, అర్ధరాత్రి నడి రోడ్డు మీద జరిగిందని ఏ ఆడపిల్ల కంప్లైంట్ ఇవ్వట్లేదు. తరగతి 4 గోడల మధ్యలో మాకు అన్యాయం జరిగిందంటే కూడా పట్టించుకోని పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి, వ్యవస్థ అట్లుంది. ఇది కాదు. చూసినా మనం బాసర త్రిబుల్-ఐటీలో ఒక విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో తీసుకొని భువనగిరిలో గురుకులాలో 2 అమ్మాయిలు ఒకేసారి పోయారు. ఈ విధంగా అనుమానం రీసెంట్ గా చూసిన కానిస్టేబుల్ పైన హత్య, ఒక లా విద్యార్థిని పైన అగాయి చేసి చంపేసినటువంటి ఘటన. ఈ విధంగా చూసుకుంటే బయటకు వచ్చిన సంఘటనలు ఇవైతే ఇంకా అంతర్గతంగా జరుగుతున్నవి ఎన్నో. ముఖ్యంగా మన హైదరాబాద్ ఇది ఒక రాజధాని గడ్డ పైన ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఇంకా మారుమూల గ్రామాల పరిస్థితి ఏంటి, సాధారణమైన మహిళల పరిస్థితి ఏంది? విద్యార్థులకు తరగతి 4 గోడల మధ్యనే మన రక్షణ ఇవ్వకపోతే ఇంకెక్కడికో ఈ ఆడపిల్లలు ఎక్కడ సంరక్షణ ఉంటారు? తల్లి ఒడి తర్వాత వచ్చేది మనం సరస్వతి తల్లి ఒడికి వస్తాం. అక్కడ మనకు రక్షణ లేకపోతే ఇంకెక్కడుంటుంది? ఎవరిని నమ్మి ఆడపిల్లల్ని బయటికి పంపించాలి? కాలేజెస్ ని తిరుగుతూ ఉన్నారు, ఇష్యూస్ వచ్చినప్పుడు వెళ్ళి అక్కడ ఫైట్ చేస్తూ ఉన్నారు, చాలా స్కూల్స్ కి కూడా వెళ్తూ ఉంటారు కదా. లోపం ఎక్కడుందని అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు చూడండి, బీటెక్ స్టూడెంటే కెమెరా ఎవరు పెట్టుండాలి? అయితే స్టూడెంట్ పెట్టుండాలి, లేదు అని అంటే అక్కడ ఉన్న మేనేజ్మెంట్ లో అంటే వార్డెన్స్ కావచ్చు, లేదంటే హెల్పర్స్ కావచ్చు, ఎవరైనా ఒకరికి ఒక బ్యాడ్ ఇంటెన్షన్ ఉండుంటే అలా పెట్టుండాలి. మనకి ఇంకా ఎవరు పెట్టారనే క్లారిటీ రాలేదు కాబట్టి క్వశ్చన్. చదువుకోవడానికి వెళ్తున్న వాళ్ళలోనే ఇలాంటి దుర్బుద్ధి కలగటాన్ని వాళ్ళు ఎందుకు అటువైపు ప్రయాణిస్తున్నారు? వాళ్ళ మైండ్ సెట్ ఎందుకు మారుతుందని మీరు గుర్తించారు? చదువు అనేది సంస్కారాన్ని ఇవ్వాలి ఫస్ట్. అసలు ఈ ఎడ్యుకేషన్ అనేది ఒక వ్యాపారం అయిపోయింది ఇప్పుడు. సంస్కారంతో సంబంధం లేదు, వాడు ఎట్లుంటున్నాడు వాడి బిహేవియర్ తో సంబంధం లేదు. నువ్వు చదవాలి, నీకు మార్కులు రావాలి. వట్టి గొర్రెల్లాగా వాళ్ళ మెడలు వంచి అర్ధరాత్రి 11-12 గంటల వరకు కూడా ఈరోజు స్టడీ హాల్స్ పెట్టి వాళ్ళని కూర్చోబెడుతున్నారు. ఒక్కసారి చైతన్య నారాయణకి వెళ్ళి చూస్తే ఏడుస్తుంటారు లిటరల్ గా. అటు పేరెంట్స్ కి చెప్తేనేమో మేము లక్షల ఫీజులు కడుతున్నాం కదా, ఎట్లా మీరు చదవకపోతే మీ భవిష్యత్తు బాగుండాలి కదా. అటు పేరెంట్స్ అర్థం చేసుకోవట్లేరు, ఇటు యాజమాన్యం వీళ్ళకి కావాల్సిందే ర్యాంకులు, ఈ పిల్లల మీద రుద్ది వీళ్ళు ర్యాంకుల పేరుతో వీళ్ళు దందా వేసుకోవాలి. ఇటు చూస్తే ఇట్లా మధ్యలో ఎవరు బలైతురు? పిల్లలు చెడిపోవడానికి కారణం వన్ ఆఫ్ ది పేరెంట్స్ కూడా ఉన్నారండి. పేరెంట్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఎందుకంటే నేను కూడా వాళ్ళ బిడ్డ ఏజ్ దాన్ని కావచ్చు, వాళ్ళ కూతురుగా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రి లాంటి వాళ్ళు అనుకొని నా ఆవేదన చెప్తున్నాను. మీరు అక్కడ ఇబ్బంది పెట్టారు అంటే ఫస్ట్ ఎవరికి చెప్పుకోవాలి? తల్లిదండ్రులకు చెప్పుకోవాలి. కానీ అవకాశాన్ని ఇవ్వట్లేరు పేరెంట్స్. ఎందుకంటే వీడు చదవలేక మాకు వచ్చి సాకులు చెప్తున్నాడు అనే విధంగా అక్కడ మేనేజ్మెంట్ క్రియేట్ చేసినటువంటి దాంట్లో ఫిక్స్ అయ్యి పిల్లలకి చెప్పుకునే అవకాశాన్ని తల్లిదండ్రులు ఇవ్వట్లేరు. కాబట్టి ఆత్మకునే అవకాశం వస్తుంది, తీసుకుపోయి 4 గోడల మధ్యలో పడేస్తారు. అసలు ఆ క్లాస్ రూమ్ ఎట్లుంది, అక్కడ వసతులు ఎట్లున్నాయి అని ఒక్క పేరెంట్ కన్నా ఎలా ఉందా ఒక్క కాలేజ్ లో అన్నా? ఎందుకు ఎలా చేస్తలేరు? ప్రభుత్వం కూడా ఎందుకు స్పందించారు దీనిపైన? ఇప్పుడు పేరెంట్స్ కి ప్రతి రైట్ ఉంటుంది స్టూడెంట్ వాళ్ళ పిల్లల పైన, కానీ కాలేజ్ స్కూల్ విషయానికి వస్తే అది ఉండదు. గేట్ అవతలు ఉండి ఖైదీలతో మాట్లాడినట్టు మాట్లాడాలి వాళ్ళ పిల్లలతో. ఔటింగ్ తీసుకెళ్లాలన్నా, వాళ్ళకి ఏదన్నా అకేషన్ ఉంది అయినా సరే వాళ్ళతో గొడవ పడాలి, లేకపోతే ఇంకేదన్నా అంటే వాళ్ళ పిల్లల పైన పూర్తి రైట్స్ వాళ్ళు కోల్పోతున్నారు విద్యా సంస్థల్లో. ఇది అనేది మేజర్ ప్రాబ్లం అయిపోయింది. మీరు ఫీజులు లక్షల ఫీజులు కడుతున్నప్పుడు మంచి జరిగినా చెడు జరిగినా మీ పిల్లల పైన మీకు హక్కు ఉంటుంది కాబట్టి అక్కడ మేనేజ్మెంట్ ని నిలదీయాలి మీరు పేరెంట్స్. మళ్ళీ పైగా మాలాంటి విద్యార్థి సంఘాలు వెళ్తే వాళ్ళు మాట్లాడుకుంటాం, పేరెంట్స్ క్లేని బాధ మీకెందుకు, పేరెంట్స్ క్లేని బాధ మీకెందుకు అంటే ఒక్క విద్యార్థికి జరిగింది ఇంకొకరికి జరగకూడదు అని చెప్పేసి మా ఆవేదన. కానీ అక్కడికి వెళ్ళినాక జరిగేది ఇది. ఇన్ కేస్ ఎవరన్నా విద్యార్థి చనిపోతే పేరెంట్ ని లోపల కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేస్తారు. ఎట్లా పోయిన ప్రాణం పోయింది కదా, ఇన్ని లక్షలు తీసుకో, నెక్స్ట్ మీ ఉన్నోడన్నా మంచి చదివించుకో, ఇట్లా నువ్వు కేసుల చుట్టూ తిరుగుతావా అంటే మీరు చనిపోతే వాళ్ళ ప్రాణాలకు ఇచ్చినట్టు విలువ కొన్ని లక్షలు. ఇది అయిపోయింది. వాడు కోట్ల దందా చేస్తుండే కదా, ఒక విద్యార్థి చనిపోతే కొన్ని 4 లక్షలు వాడే ఏం పోతుంది నీకు? ఇది అయిపోయింది. అసలు ఇంత రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెడుతున్నారు కాలేజీలో కావచ్చు, స్కూల్స్ లో కావచ్చు? ఎందుకు పేరెంట్స్ ని ఎలో చేయట్లేదని ఎవరన్నా ఆలోచిస్తున్నారా? కనీసం ప్రభుత్వమైనా ఆలోచిస్తుందా? అక్కడ ఏం మిస్టేక్స్ లేకపోతే ప్రతి ఒక్కరిని స్వాగతించాలి, వెల్కమ్ చెప్పాలి పేరెంట్స్ ని. మీరు పేరెంట్స్ నే రానివ్వట్లేదంటే లోపల సరిగ్గా మీరేం నియమ నిబంధనలు పాటించట్లేరని క్లియర్ గా అర్థం అవుతుంది కదా. విద్యార్థి సంఘాలు వెళ్తే కూడా అడ్డుకుంటారు, తాళాలు ఇస్తారు.
ఏమైనా అంటే ఎవరన్నా బాయ్స్ వెళ్తే ఇది గర్ల్స్ క్యాంపస్ అంటారు, గర్ల్స్ వెళ్తే పేరెంట్స్ పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళని ఎలో చేయమంటారు. ఇన్ని రకాలుగా ఇవన్నీ దాటుకొని మీరు ఎలా వెళ్ళగలుగుతారు లోపలికి, ఎలా ఫైట్ చేస్తారు? నేను గోడలు దునికేస్తూ ఉంటారు, ఆ కానిస్టేబుల్ మిమ్మల్ని జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్తారు, చాలా ఫాస్ట్ గా మీరు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఏంటి మీ ఎనర్జీ ఏంటి? వాళ్ళని ఎట్లా అధిగమించి మీరు ఎంటర్ అవ్వగలుగుతారు అక్కడ? మాకెందుకు అని చెప్పేసి ఆపిరు కదా అని అక్కడ ఆగిపోతే ఇప్పుడు మీరు చూడగలిగే వాళ్ళు కారు ఆ ఇన్సిడెంట్ ని. ఎందుకంటే ఏదేమైనప్పటికీ మేము జరిగిన అన్యాయాన్ని బయటికి లాగడం మా పని, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలని కొట్లాడడం మా పని. వాళ్ళు తాళాలు వేసినంత మాత్రాన మమ్మల్ని అడ్డుకోగలిగారా? వెళ్ళినాం, మీడియా అడుగు పెట్టిందంటే మేము అక్కడ తాళం పగలగొట్టినాం కాబట్టి మీడియా కూడా లోపలికి రాగలిగింది. అక్కడ జరిగిన అన్యాయాన్ని అందరికీ తెలియజేయడం జరిగింది. మీడియా సపోర్ట్ లేకుండా ఎవరం ఎంత కొట్లాడినప్పటికీ మీడియా అనేది అసలైంది, సొసైటీకి మెసేజ్ ఇచ్చేది మీడియా కాబట్టి అక్కడ వెళ్ళి మేము తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళగలిగినాం. అంటే ఎవరు ఆపడానికి మీరు ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే మీకు తప్పు ఉంది కాబట్టి, అక్కడ తప్పు జరిగింది కాబట్టి మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ సీన్ తో అర్థమై ఉంటది, విద్యార్థి పరిషత్ని ఎవడు ఆపలేడు అనుకుంటే వీళ్ళు గోడలు దునికైనా తాళాలు బగలగొట్టైనా లోపలికి వస్తారనేది. ఇన్ కేస్ ఆడ ఏం జరగకపోతే మీరు డోర్లు ఓపెన్ చేసి పెట్టండి, వచ్చి మేము సామరస్యంగా వాళ్ళతో చర్చ జరుపుతాం, అసలు ఏం జరిగిందని తెలుసుకుంటాం. అక్కడ స్టూడెంట్స్ లోపలేసి తాళాలు వేసుడు ఎందుకు వాళ్ళని బెదిరించడం ఎందుకు? ఇవన్నీ చూస్తూ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉండడం ఎందుకు? బట్ ఇప్పుడు మీరు అంటున్నవన్నీ కూడా విన్న తర్వాత ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతోంది. చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, చాలా ఇంజనీరింగ్ లేదంటే మెడిసిన్ కాలేజెస్ అన్నీ కూడా రాజకీయ నాయకులు వాళ్ళ చేతుల్లోనే కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి మీకేం అడ్డంకులు అంటే పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ వచ్చేసి మీరు చేయాల్సిన కార్యాచరణకి డిస్టర్బెన్స్ ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్కి వెళ్ళారు, 100% హీఈస్ ఎ పొలిటీషియన్ అండ్ నెంబర్ 1 పొలిటీషియన్ ఇన్ తెలంగాణ, మినిస్టర్, ఎంపీ క్యాండిడేట్గా వర్క్ చేసిన వ్యక్తి. ఇక్కడ ఎట్లా మీరు దాన్ని చూస్తారు? ప్రతి ఒక్కరు ఒక బ్యాక్గ్రౌండ్ ని మెయింటైన్ చేస్తున్నారు, వాస్తవమే అది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన అనుచరులకే కళాశాలలు అన్ని కూడా ఇలా ఇంజనీరింగ్ చూసుకున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఆల్మోస్ట్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ అనుచరులకు సంబంధించిన కళాశాలలే ఉన్నాయి. అనుచరులు కాదు, పొలిటీషియన్స్ ఉన్నాయి. అండ్ రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి గారు, అలాగే మన ఇక్కడ ఓవైసీ బ్రదర్స్, ఎంత మందికి లేవు కాలేజెస్ చెప్పండి. వాళ్ళతో పాటు ఇంకా మిగతా కాలేజెస్ కూడా వాళ్ళ అనుచరులకే ఎక్కువ కూడా ఎడ్యుకేషన్ హబ్స్ మొత్తం వాళ్ళకే ఉన్నాయి. ఎవరికి ఉన్నప్పటికీ కూడా ఆడ మిస్టేక్ జరిగినప్పుడు అక్కడ ఎవరు అనేది మాకు అవసరం లేదు. అక్కడ మిస్టేక్ జరిగింది, మేము క్వశ్చన్ చేయాలి, కొట్లాడాలి, వాళ్ళకి న్యాయం జరిపించాలి, అంతే. ఇంకొకటి చూసుకుంటే వీళ్ళు ఏంటంటే వస్తే ఏమైతుంది మేము చూసుకుంటాంలే, మాకు పవర్ ఉంది కదా అంటే పవర్ అన్నిసార్లు పనిచేయదు. మీ వ్యక్తిగత విషయాల కోసం పవర్ కాదు, పబ్లిక్ కోసం పవర్ అనేది ఉపయోగించాల్సింది. అది గుర్తు పెట్టుకోవాలి ఇప్పటికైనా. ఎందుకంటే మొన్న జరిగింది చూడొచ్చు, నీకు ఎంత పవర్ ఉంది ఏంటి అనేది అందరికీ తెలియవచ్చు, కానీ మా పవర్ ఏందనేది కూడా చూసిండ్రు కదా. మీరు ఒక మినిస్టర్ అయి ఉన్నారు, అధికార పార్టీలో 10 సంవత్సరాలు పనిచేసి ఉన్నారు, అయినప్పటికీ కూడా విద్యార్థి పరిషత్ పవర్ ఏందో కూడా చూసిండ్రు కదా. రేపు సీఎం ఉన్నా కూడా అంతే, మోర్ పవర్ మీరు అంతే. అసలైన ప్రతిపక్షంగా పోటీ ఇచ్చేది మేమే. మేము పొలిటికల్ పార్టీ కాకపోవచ్చు కానీ మీరు చూస్తుంటారు, మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటది ఏ ప్రతిపక్షం కూడా ఫైట్ చేయని విధంగా మేము చేస్తున్నామంటే ఇలా భయపడాలన్నా భయపెడుతుందన్న విద్యార్థి పరిషత్. అది వాళ్ళ తప్పు ఉంది కాబట్టి భయపడాల్సి వస్తుంది. రేపు సీఎం ఉన్నా అంతే, ఆ ప్లేస్ లో ఇంకెవరున్నా అంతే. ఇంత పవర్ ఉన్నోళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడని ఎందుకు ముట్టడి చేయట్లేదు? సీఎం ఇంటినో సెక్రటేరియట్ నో ఎందుకు మీరు వెనకాల చేస్తున్నారు? మరి మేము రీసెంట్ గా కూడా 2 days బ్యాకే సంక్షేమ భవన్ ముట్టడి చేయడం జరిగింది. అంటే గురుకుల సమస్యలు అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ మినిస్టర్ ని కూడా అపాయింట్ చేయాలని చెప్పేసి మేజర్ డిమాండ్. ప్రతి దాంట్లో ప్రతి ప్రోగ్రామ్ లో కూడా మేము మెయిన్ ఫస్ట్ డిమాండ్ చేసేది ఎడ్యుకేషన్ మినిస్టర్ ని పెట్టాలనేది. ఈ 1 year నుంచి కూడా చాలా ప్రోగ్రామ్స్ లో కూడా మేము పెట్టిన మేజర్ డిమాండ్ అదే. ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నాం. నెక్స్ట్ కార్యాచరణ కూడా త్వరలో ప్రకటిస్తాం. ఏది కూడా వదలం. సెక్రటేరియట్ ఆల్రెడీ ఒక స్టూడెంట్ యూత్ వింగ్ గా ఉంటుంది కదా, ఏవీబీపీ, ఈ రెండిటికి డిఫరెన్సెస్ ఏంటి? ఎక్కడ అంటే చాలా వైరుధ్యం ఉన్న సంఘాల ఈ రెండు కూడా, ఒకటి 2 నేషనల్ పార్టీస్ కి అనుబంధంగా. ఎన్ఎస్యుఐ అనేది అది పూర్తిగా పొలిటికల్ పార్టీ అని చెప్పొచ్చు, అంతేనా? ఎందుకంటే మీరు వాళ్ళు వేస్తున్నారు, మీ పైన పొలిటికల్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని అంటే ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? నేను చెప్పనవసరం లేదండి, మీరే చూడండి. ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ ఎక్కడి నుంచి వచ్చారు, మంత్రి శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చారు?
వాళ్ళు విద్యార్థి పరిషత్ నుంచి వచ్చారు. ఎందుకంటే మేము ఒక స్థాయిలో ఉన్నప్పుడు ప్రౌడ్ గా చెప్పుకుంటాం. ఎందుకంటే మా విద్యార్థి పరిషత్ నుంచి వెళ్ళి ఒక స్థాయిలో ఉన్నారు అంటే ఆ గౌరవం అనేది, ఆ ఫీలింగ్ మాకు కూడా ఉంటది, మన దగ్గర నుంచి వెళ్ళారనేది. ఇన్ కేస్ ఆ ప్లేస్ లో ఎవరున్నా మీరు కూడా రెస్పెక్ట్ చేస్తారు. కానీ NSCI విషయానికి వస్తే మీరు చూస్తుంటారు, డైరెక్ట్ గా పొలిటికల్ పార్టీ జెండాతో కలిపి వాళ్ళు ఫైట్ చేస్తారు. వాళ్ళ ప్రభుత్వం ఎజెండా ఏదైతే ఉందో దాన్ని ముందు పెట్టి వాళ్ళు ఫైట్ చేస్తారు. అక్కడ మేము చేసినట్టు ఎక్కడన్నా మీరు చూసారా? సో ఝాన్సీ రోజుకు ఏమన్నా ఎక్సర్సైజెస్ కానీ, కరాటేస్ కానీ, కుల్ఫు కానీ ఏమైనా చేస్తూ ఉంటావా? అట్లాంటిది ఏమి ఉండదు. నేను ఒక్కదాన్ని చేయడం కాదు, విద్యార్థి పరిషత్ లో అంటే ఎవరు చేయని విధంగా, ఎవరు ఆలోచించని విధంగా మిషన్ సాహసి అని చెప్పి సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ ని దేశవ్యాప్తంగా ఇవాళ అమ్మాయిల పైన జరుగుతున్న దాడులని కనీసం వాళ్ళు సంరక్షించుకునే విధంగా సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమాన్ని తీసుకుంది. దేశవ్యాప్తంగా ఎవ్రీ ఇయర్ వేల మంది విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించి వాళ్ళ రక్షణ వాళ్ళు చూసుకునే విధంగా ఇట్లా తీర్చిదిద్దుతుంది. అందులో నేను కూడా ఒక మెంబర్ని, మీకు తెలుసు ఆల్రెడీ. ఇది ఇంత మంచి ఆలోచన అనేది విద్యార్థి పరిషత్కే సాధ్యమైంది. ఎందుకంటే ఎంత ఇంపార్టెంట్ సెల్ఫ్ డిఫెన్స్, ఏం చెప్తారు మీరు ఆ విషయంలో? ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనతో పాటు మన పక్కన ఉన్న నలుగురికి కూడా మనం ప్రొటెక్షన్ కల్పించగలుగుతాం. ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ డిఫెన్స్ అనేది మ్యాండేటరీ. ఇవాళ ఫోన్ లేకపోతే మనం బతకలేం. అది కాదు, ఫస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటేనే ఈ ఆకతాయిల వేధింపులు ఎవరో వస్తారు రక్షిస్తారంటే ఎంతమందికి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వమే అన్ని చెయ్యాలని కాదు, మన జాగ్రత్తలో మనం ఉండి జరిగినప్పుడు వాళ్ళు కూడా ఏదైనా చేయగలుగుతారు. లేదు నేను ఇష్టం ఉన్నట్టు తిరుగుతా ఎక్కడ నుండి చేస్తా అంటే అందరిని ఉద్దేశించి అనట్లేదు, జరుగుతున్నటువంటి పరిస్థితుల రీత్యా నేను ఈ విధంగా చెప్తున్నాను. ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో సమాజానికి మనకి కూడా అంతే బాధ్యత ఉంది. మన జాగ్రత్తలో మనం ఉన్నప్పుడు కొంతవరకు వీటిని నివారించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి అమ్మాయి కూడా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. మానసికంగా శారీరకంగా స్ట్రాంగ్ ఉన్నప్పుడు కొంతవరకైనా మనం ఫేస్ చేయగలుగుతాం, సొంతంగా ఫైట్ చేసి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం, మనతో పాటు నలుగురికి ఇన్స్పిరేషన్ గా మనం నిలబడగలుగుతాం. ఝాన్సీ టార్గెట్ ఏంటి ఫ్యూచర్ లో? టార్గెట్ సమాజం కోసం, ఏదేమైనప్పటికీ సమాజం కోసం కొట్లాడడం. అల్టిమేట్ గా కమింగ్ పొలిటీషియన్ చెప్పే డైలాగ్ ఇది. అంటే పొలిటీషియన్ అయితేనే చేస్తారా? ఇప్పుడు సమాజం పైన బాధ్యత ఉన్న ఏ వ్యక్తి అయినా చేయొచ్చు. సర్వీస్ అనేది బాధ్యతతోని, ఒక ప్లాట్ఫామ్ తోని సంబంధం లేదు. అంటే విద్యార్థి పరిషత్ ఇచ్చినటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ ద్వారా నేను ఇంత చేయగలుగుతున్నాను అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా చేయగలుగుతారు, చేయాలి కూడా. ఎందుకంటే మనం పుట్టినప్పుడు మన జీవితానికి ఒక సార్థకత అనేది ఉండాలి అంటే సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి. సెల్ఫ్ గా మన కోసం మనం బతకడం కాదు, సమాజం కోసం కూడా మన చేతనైంది మనం చేయాలి. సో ఫ్యూచర్ అంబిషన్స్, పర్సనల్ లైఫ్, మ్యారేజ్ అలాంటివి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రస్తుతానికి మ్యారేజ్ అట్లాంటిది ఏమి ఇంట్రెస్ట్ లేదు. ఓ అవునా? ఫస్ట్ సొసైటీ, నేషన్ ఫస్ట్. మా సిద్ధాంతం అనేది ఏదైతే ఉందో అదొక వాడొద్దేమో కానీ అది ఒక జాతీయ భావం అనేది ఉన్నప్పుడు వేరే ఆలోచనలు రావు. ఇట్స్ అన్ అడిక్షన్ అంతే, ఇంకా అంతేనా? ఎందుకంటే అంత పవిత్రమైనది, అంత పవర్ఫుల్ కాబట్టి. మరి నీ తర్వాత ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారేమో, వాళ్ళకి చేసేస్తాను ఆల్రెడీ ప్లానింగ్. అవునా? సో వాళ్ళది ప్లానింగ్ చేసేసారు, అందుకే మీరు చాలా రిలాక్స్ గా ఉన్నారు అయితే పర్సనల్ లైఫ్ లో. ఝాన్సీ చాలా చాలా ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తుంది నాకు మీలాంటి వాళ్ళని చూస్తే. యాక్చువల్ గా నాకు ఆ రోజు చూసినప్పుడు లావణ్యది మీది నాకు తెలీదు, జుట్టు పట్టుకొని కానిస్టేబుల్ బైక్ మీద ఉన్నప్పుడు మిమ్మల్ని లాకెళ్ళిన వీడియో నాకు ఇంకా అది నా మైండ్ లో ఉంటది. యాక్చువల్ గా ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఓకే ఒకసారి మనం ఇంటర్వ్యూ చేయాలి తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి అని చెప్పి ఆ రోజే మీరు యాక్చువల్ గా పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయి ఉన్నారు. లేట్ అవుతుంది అని చెప్పి ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేశాను ఈ రోజు. చాలా చాలా హ్యాపీగా ఉంది. మీలాంటి ఉమెన్స్ చాలా మంది రావాలి, ఎందుకంటే సొసైటీలో ఎన్ని నేరాలు పెరుగుతున్నాయో అంతమంది కంట్రోల్ చేయడానికి అంతమంది ఉమెన్స్ మోర్ పవర్స్ తో వచ్చినప్పుడే అవి మేబీ కంట్రోల్ అవుతాయేమో. మీరు అన్నట్టు చాలా మంది ఉమెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా చాలా అవసరం ఈ జనరేషన్ లో. ఎందుకంటే ఎవరో పోలీస్ వచ్చి కాపాడాలి, ఎవరో ఇంకెవరో వచ్చేదో చెయ్యాలి అని కాకుండా వాళ్ళకి వాళ్ళు ఒక రియలైజేషన్ ఉండి ప్రొటెక్ట్ చేసుకోగలిగితే దట్ విల్ బి ద వెరీ గుడ్ ఇన్ ద సొసైటీ. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఝాన్సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఏవిబిపి నుంచి ఇంకా 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 పైకి ఎదగాలి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరే కాదు, మీ ఇంటిని తీర్చిదిద్దినట్టు సొసైటీలో చాలా మంది ఆడపిల్లల్ని కూడా మీరు తీర్చిదిద్దాలి.
తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. విచ్ యూ ఆల్ ది బెస్ట్. ఇది ఝాన్సీ అంటే అందరికీ తెలుసు, ఏబీపీపీ మన ఝాన్సీ లక్ష్మీ అబ్బాయి లాగా ఆ అమ్మాయి ఒక నిరుపేద కుటుంబం, రైతు కుటుంబం నుంచి వచ్చి తన లైఫ్ జర్నీ చాలా మందికి ఇన్స్పిరేషనల్ గా ఉంటది. ఎందుకు అనంటే ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ఎంతో మందికి ఒక ఐకాన్ గా నిలుస్తోంది. తన అజిటేషన్స్, తన ప్రొటెస్ట్లు అన్ని మనం చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో, చాలా అగ్రెసివ్ గా వెళ్తూ ఉంటాయి. సో తన ద్వారా ఒక 10 మంది అమ్మాయిలను సేవ్ చేయగలను అనే ఒక భరోసాను తను ఈరోజు ఇవ్వగలుగుతున్నారు బికాస్ ఆఫ్ ఏబీపీ అని చెప్పి తను చాలా ప్రౌడ్ గా చెప్తూ ఉన్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ.